హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవినండి. ఇంట్లోనే గోల్డ్ మెరుగు పెట్టుకోవడం ఎలాగో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మరి దానికోసం వేడి వాటర్ అయితే తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ సర్ఫ్ వేసుకొని ఇందులో వంట సోడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి. వంట సోడా ఒక స్పూన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఈ పసుపు వేసుకొని చక్కగా ఒక 5-10 నిమిషాలు అయితే ఈ వేడి నీళ్ళలో ఉంచాలండి. వెంటనే చక్కగా క్లీన్ అయిపోతాయండి. మనం బయటికి పోయి గోల్డ్ షాపులో మెరుగు పెట్టించుకోవాల్సినంత అవసరం కూడా లేదండి. మన ఇంట్లో దొరికే వస్తువులతోటే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఎంత బంగారం ఉన్నా సరే, చిన్నవైనా పెద్దవైనా వెంటనే క్లీన్ అయిపోతాయి. దీనికోసం మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదండి. ఇంకా ఈ మూడింటి మిశ్రమాన్ని చక్కగా కలుపుకొని ఇందులో గోల్డ్ అయితే వేసుకోవాలండి. చూసారు కదండి, నా చెవులీలు అయితే ఇందులో వేస్తున్నాను. జుంకాలు ఒక 10 నిమిషాలు అయితే ఇందులో ఉంచాలండి. ఇలా కలిపి పక్కన పెట్టేయాలి. ఇంకా ఒక 5 నిమిషాల తర్వాత నేను మెత్తటి బ్రష్ ఒకటి తీసుకొని చక్కగా రుద్దుతున్నానండి. అలాగే స్టోన్స్ ఉన్న వాటిని పొయ్యి మీద పెట్టి కరిగించకూడదండి. వేడి నీళ్ళతోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండు వేసుకొని ఇలా బ్రష్ తోటి చక్కగా రుద్దుతుంటేనే మురికంతా పోయి మంచి గోల్డెన్ కలర్లో చక్కగా ఎంత బాగా వచ్చాయంటే, క్లీన్ అయిందంటే మీరు ట్రై చేస్తే తప్పకుండా రిజల్ట్ నాకు చెప్తారండి. అంత బాగా క్లీన్ అయ్యాయి. ఎక్కువ శ్రమ పడాల్సిన పని కూడా లేదు. తక్కువ టైంలో మనకి ఎక్కువ పని అయిపోతుంది. గోల్డ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా? ఇప్పుడు నేను వేరే నీళ్ళు తీసుకొని అందులో కడిగి చూపిస్తాను చూడండి. నిజంగా అమేజింగ్ రిజల్ట్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. అంత బాగా వచ్చింది. మన షాపులో మెరుగు పెట్టించుకున్న అంత కలర్ ఉండవు. చూసారు కదా, లైట్ ఫోకస్కి మీకు అర్థం కాకపోవచ్చు. నేను చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చింది. మురికంతా పోయి చక్కగా క్లీన్ అయిపోయాయి. చూడండి, ఇప్పుడు చూసారు కదా, చాలా బాగా క్లీన్ అయిపోయాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. చాలా బాగున్నాయండి. ఇలాంటివి మనం ఎన్నైనా క్లీన్ చేసుకోవచ్చు. 5 నిమిషాల పని. ఇంకా వీటిని మనం ఒక పొడి క్లాత్ తీసుకొని చక్కగా వాటికి ఉన్న తడంతా తుడిచేస్తాము. ఇలా తుడుచుకొని ఇంక నేను ఇప్పుడు నా చెవులకు పెట్టుకొని అయితే చూపిస్తాను చూడండి. చాలా బాగుందండి. చాలా బాగా వచ్చాయి. వీటికి కొంత పసుపు కూడా అంటిస్తారు, కానీ అంత అవసరం లేదండి. మనం పసుపు అంటించుకోకుండానే చాలా మురికిపోయి చాలా చక్కగా మెరుస్తున్నాయి. చూసారు కదండి, పొడి క్లాత్ తుడిసిన తర్వాత ఎలా షైనింగ్గా ఎంత బాగా మెరుస్తున్నాయో. ₹1 కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే చక్కగా గోల్డ్ని ఇలా మెరుగు పెట్టుకోవచ్చు. చాలా బాగా వచ్చింది కదా. ఇంక ఇంతేనండి. ఇంక నేను పెట్టుకొని అయితే చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా క్లీన్ అయిపోయాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.